సో పెట్టేశారండి. వేశారు. సో అయితే ఏంటంటే రీసెంట్గా మనం తీసుకున్నట్టు అయితే శ్రీరెడ్డి గారు కానీ అది యూనో టాపిక్ ఏదైనా నా క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇఫ్ యూ కెన్ లిజన్. సో ఎలా అంటే రీసెంట్గా తీసుకున్నట్టు శ్రీరెడ్డి గారు తీసుకున్నా, గాయత్రి గుప్తా గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని నేను అడగను. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి, కాస్టింగ్ కౌచ్ అన్న వర్డ్ ఇంతవరకు వాళ్ళు చెప్తే అవునా దీనికి ఒక ఈ వర్డ్ ఉందా అని అనిపించింది. ఇది కూడా తెలియదా అని అనుకుంటే నేనేం చేయలేదు, ఎందుకంటే నేను ఒప్పుకోవాలి ఆ వర్డ్ అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో నేను వినలేదు. ఆడిషన్ అన్న వర్డ్, స్క్రీన్ టెస్ట్ అన్న వర్డే విన్నాను. నేను 10 సినిమాలు చేశాను, ఫేమస్ సినిమాలే. ఆ వర్డ్ అయితే నేను వినలేదంటే అలా పెట్టి పిలవట్లేదో మళ్ళీ అలా పిలుచుకోవట్లేదో ఏమో నాకు తెలీదు. మేబీ అది డిఫరెంట్ లెవెలా, అది వేరే ఏమంటారు ఫార్మాట్, అదేంటి అసలు నాకు తెలియదు. నాకు తెలిసింది ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ అంతే. కాస్టింగ్ కౌచ్ అంటే ఒక పేరు పెట్టేసి అదే వేరే ప్రాసెస్ అని డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే సరే నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా అంటే ఇక్కడ రాగానే అందరూ కమిట్మెంట్స్ అని అడగడం కానీ, లేదంటే మిస్బిహేవ్ చేయడం అమ్మాయిలతో, అయితే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉన్నారు, అందుకనే ఆపర్చునిటీస్ రాలేదని అమ్మాయి ఫైట్ చేస్తాం. ఇప్పుడు గాయత్రి గుప్తా గారిని తీసుకున్నట్టు అయితే తన యాంగిల్ ఒకటి అనమాట. ఏంటి అంటే జస్ట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, షీ వాస్ నాట్ కమెంటింగ్ ఆన్ అదర్స్. అదే కొత్త డైరెక్టర్స్ ఇలా చేశారనింది, డైరెక్టర్స్ ఇలా చేశారు, అంతవరకు అయిపోయింది. కానీ శ్రీరెడ్డి గారు అలా కాదు, నేను జీవితాలు కూడా బయట పెడతాను, న్యాయం వచ్చే వరకు పోరాడతానని అన్ని ఛానల్స్ పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. సో ఒక విధంగా ప్లస్ అంటే అది పాజిటివ్ చేస్తాను, మోసపోయిన అమ్మాయిల కొరకు అంటున్నారు. తను మోసం పోయిన అమ్మాయిలకి న్యాయం జరుగుతుందో తర్వాత విషయం, వచ్చే వాళ్ళు కూడా భయపడతారు అనేది యాక్చువల్ టాక్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు భయపడతారండి పంపడానికి కొత్త వాళ్ళు, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది కదా తప్పకుండా. ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటుంది కదా ఇట్లా టాక్ వస్తుంది అనేది. సింపుల్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసుకొని వచ్చాం. ఇప్పుడు ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగామని అనుకుంటారు. సో మనం రెడీగా ఉండాలి. లేదురా బాబు నేను పాలే తాగుతున్నానని నీకు తెలియాలి, మీ ఫ్యామిలీకి తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తున్నారు అని మనకి ఇంపార్టెంట్. నలుగురు 4 రకాలుగా అంటారు అన్నది ఫస్ట్ నుంచి ఉన్నదే. మనం బోల్డ్గా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి కూడా. సో శ్రీరెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాక చాలా బాధేస్తుందండి, టు బీ ఫ్రాంక్. ఆల్మోస్ట్ ఏమంటారు, చాలా డీప్గా ఆలోచించాను ఈ విషయం గురించి. ఏం చెప్పాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే అండి, ఇది సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఏంటంటే ఇండస్ట్రీ, ఇది బిజినెస్. ఇది మనకి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే అవుతుంది. దేవుడు వచ్చి మన ఇంటికి ఏం కావాలని అడగడు కదా, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. అలాగే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఐ మీన్ ఎవరికైతే ప్రాబ్లం జరిగిందో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐ వుడ్ రికమెండ్ దట్ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇవ్వకుండా డైరెక్ట్గా మీడియాలోకి వెళ్తే దీనివల్ల ఏం జరిగింది అన్నది నాకు, ఐ మీన్ ఇంతవరకు ఏం సాధించామన్నది నాకు అర్థం కాలేదు. ఒకటి ఫేస్లేవో బ్లర్ చేసి రిలీజ్ చేస్తున్నారు, అది ఎందుకు అట్లా దాగుడు మూతలు ఎందుకు? ఇప్పుడు 4 చూపించి వాళ్ళలో ఒక దొంగ ఉన్నాడు అంటే మిగతా 3 సఫర్ అవుతున్నారు కదా. ఆ బ్లర్ చేస్తే క్లియర్గా అనిపిస్తున్నాయి పిక్చర్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద ఐ మీన్ చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల చాలామంది లైఫ్ సెటిల్ అవుతున్నాయి, చాలామంది తింటున్నారు, లైట్ మ్యాన్స్ కానీ ఇట్లా క్రూ చాలామంది లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ సింపుల్గా నేను ట్రై చేశాను రాలేదు అంటే అనుకోలేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నన్ను హీరోయిన్గా పెట్టుకున్నారు, రేపు డబ్బులు రాలేదు, నేను ఇస్తానా తిరిగి, నేను ఇవ్వగలను వాళ్ళకి? వాళ్ళు నమ్మి నాకు సినిమా ఇచ్చారు, హీరోయిన్ ఇచ్చారు, సినిమా డిజాస్టర్ అయింది, ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఇవ్వగలనా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ధైర్యంగా డబ్బులు పెట్టి ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ని అంత ఈజీగా అందరిని ఒకసారి అలా బ్యాడ్గా క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు. సో మీ పరంగా తీసుకున్నట్టు అయితే తను చేసే తప్పని అంటారు, ఎందుకంటే తను ఏం మోటో ఏంటి అర్థం కాదు. తనకు జరిగిన దానికోసం చాలా బాధగా ఉంది, వచ్చి ఇలా జరిగింది ఏంటి ప్రొసీజర్ ద వే షీ ఇస్. కానీ ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, నేను ఏం చేసాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను లంచం ఇచ్చాను బట్ నాకు జాబ్ రాలేదు అంటే అది నీకు కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఇట్లా అయిపోయింది. మీకు అర్థమైందండి. నేను మీకు లంచం ఇచ్చాను అయినా నీకు జాబ్ లేదని మన ఇద్దరం డిస్కస్ చేయగలము, వెళ్ళి గవర్నమెంట్ ముందో టీవీ ముందో డిస్కస్ చేస్తే అది ఎట్లా రీచ్ అవుతుంది, అది ఎలా సాల్వ్ చేయగలం? అండ్ వస్తున్న అమ్మాయిలు కూడా తెలివైన వాళ్ళేనండి, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు. ఇంతమందికి ముందుకు వచ్చి మాట్లాడుతున్నంత ధైర్యం ఉందంటే తప్పు జరగగానే కొన్ని జరగకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ తీసుకోవాలి, జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గానే తీసుకోవాలి, జరిగిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అదేం చేయకుండా ఇప్పుడు అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది పరిస్థితి.
సో ఫ్యూచర్ జనరేషన్ కూడా ఐ మీన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఫుల్ బోల్డ్గా ఉండగలిగితేనే రావాలి, ఫుల్ పాజిటివ్ మైండెడ్తో రండి. ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అలాంటి చోటకి వెళ్తే అలా జరుగుతుందండి. లైక్ లాస్ట్ టైం నేను చెప్పాను 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని. ఫోర్స్ఫుల్గా ఏది ఎక్కడ జరగదండి. ఏదైనా ఇష్టప్రకారం తనే చెప్పింది కదా, తనకు నచ్చి తను బిహేవ్ చేయాల్సి వచ్చింది అక్కడ అనేసి డ్యూ టు సమ్ రీజన్స్. అలా జరుగుతాయేమో తప్ప ఎక్కడ ఫోర్స్ అనేది అసలు ఎక్కడా ఉండదు. ఈ ఇండస్ట్రీయే కాదు, అలా చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. గుడి చూసుకోండి, ఒక గుడిలోనే అమ్మవారి మెడలోని ఏమంటారు ఆర్నమెంట్స్ దొంగిలించిన వీళ్ళు ఉన్నారు, ప్రీస్ట్ ఉన్నారు, పూజారులు ఉన్నారు. గుళ్ళోనే తప్పులు జరుగుతున్నాయి, ఇంకా బయట అంటారా ఇంకా అది అంతకుమించి ఘోరం ఇంకేముంటుంది చెప్పండి. అలాంటి రోజులు ఇవి. సో బోల్డ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, మన టాలెంట్నే మనల్ని నిలుపుతుంది, అది మాత్రం నేను నమ్ముతానండి. నేను డైరెక్ట్గా ఏదో హీరోయిన్నే అవ్వాలి, నేను హీరోయిన్గానే చేస్తాను అసలు అని అనుకుంటే నేను ఈరోజు కనీసం ఇట్లా ఉండేదాన్ని కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, మన మొహం మన ఫేస్ ఏ క్యారెక్టర్స్కి సూట్ అవుతుంది, లైక్ హోమ్లీనా, వెస్ట్రనా, సెమీ వెస్ట్రనా, ఎలాంటి రోల్స్, సెంటిమెంటా, కామెడీయా ఏంటనేది అసలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ మనకి ఏడిస్తే అప్పుడు స్టెప్ కరెక్ట్ తీసుకోగలుగుతాం. లేదు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చాలామంది అండి తెలిసి తెలియని వాళ్ళు మీరు హీరోయిన్గా చేయొచ్చు కదా, హీరోయిన్గానే చేయండి, మేము ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేకపోతున్నాం అంటే వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్గానే చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉండొద్దా చెప్పండి? అందంగా ఉన్న వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయొద్దా? ఎందుకలా నెగిటివ్ ఇది? వాళ్ళకి నిజంగా హీరోయిన్గా చెయ్యాలని ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. మీరెందుకు అనవసరంగా హీరోయిన్గా చేయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, నువ్వెందుకు ఎంప్లాయ్గా చేస్తున్నావు, నువ్వు ఎండి అవ్వు అంటే నీ ఇష్టం, అది నీ చదువు నీ ఇష్టం, నీ కెరియర్ నీ ఇష్టం. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నేను వచ్చి నువ్వు అజ్జే ఇజ్జే అంటే నీకు ఎలా ఉంటుంది? అలా ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ ఎవరిని అలాగా చెప్పొద్దండి, హీరోయిన్ అవ్వు, నువ్వు హీరో అవ్వు అంటే. వాళ్ళు కొంతమంది అందరూ అలా ఉండరండి. నేనేంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలనో నాకు తెలుసు. సో నా లిమిట్లో నేను చేస్తూ ఉంటాను రోల్స్ కానీ ఏదైనా కానీ. సో అందరూ అలా ఉండరండి, కొంచెం ఎక్కువ ఊహించేసుకుంటారు. నేను హీరోయిన్గానే చేయాలి, అబ్బా చాలామంది చెప్తున్నారు నేను హీరోయిన్ అంటే, సో అంత నేను అందంగా ఉంటాను, సో చిన్నవి చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో రావు రోల్స్. అలా రాంగ్ థాట్స్లో ఉండొద్దండి ప్లీజ్. కొంచెం కళ్ళు నేల మీద పెట్టి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్.